చంద్రబాబు నాయుడు గారిచే వారి కుటుంబంచే నడపబడుతున్న హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్ పర్టికులర్గా పెరుగులో ఆశించిన స్థాయిలో కొవ్వు శాతం లేదని FSSAI డిప్యూటీ కమిషనర్ హర్యానా వాళ్ళు హెరిటేజ్ సంస్థ మీద లక్షలకు పైగా జరిమానా విధిస్తే మీరిస్తున్న పెరుగులో నాణ్యత లోపం ఉంది, ఇది సరైనటువంటి పెరుగు కాదు, సబ్ స్టాండర్డ్ అనే ముద్ర వేసిందంట. ఈ సబ్ స్టాండర్డ్ అనే పదం రవీంద్రారెడ్డి సుధాకర్ బాబు చెబుతున్న పదం కాదు. హెరిటేజ్ సంస్థ తను రెస్పాండ్ అవుతూ తను సెబీకి ఇచ్చిన రిపోర్ట్ లో వాళ్లే చెప్పుకున్నారు, మేము ఫైన్ కట్టామండి, పలానా హర్యానాకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ FSSAI అనే కమిషనర్ డిప్యూటీ కమిషనర్ వాళ్ళు చెక్ చేసి నాణ్యత లోపం ఉందని నిర్ధారించిన తర్వాత మేము లక్షల్లో పెనాల్టీ కట్టుకున్నామని హెరిటేజ్ సంస్థ చెప్పుకుంది. ఇది సిగ్గుమాలిన చర్య. ఒక ముఖ్యమంత్రి నడుపుకునే ఒక కంపెనీలో సబ్ స్టాండర్డ్ అనే పదం వాడిందంటే అక్కడున్న అథారిటీ ఎంత అంటే ఇక్కడ కూడా సబ్ స్టాండర్డ్ పరిపాలన జరుగుతుందని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ కూడా సబ్ స్టాండర్డ్ గా ఉంది, ఆయన పరిపాలన సబ్ స్టాండర్డ్ గా ఉంది, ఆయన వ్యవహార శైలి సబ్ స్టాండర్డ్ గా ఉంది, బయాస్డ్ గా ఉంది, క్రూరంగా ఉంది, రాచరికాన్ని తలపిస్తుంది, భయాందోళనను తలపిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. అదే విధానాన్ని ఒక్క రాజకీయాల్లో అనుకున్నాం, రాజకీయాల్లో కాదు, వారి యొక్క వ్యాపార సమస్యల్లో కూడా సబ్ స్టాండర్డ్ పనులే చేస్తున్నారని మనం చెప్పటం కాదు, వాళ్లే నివేదికలు ఇచ్చారని చెబుతున్నారు.